టీజీ విశ్వప్రసాద్ గారు సెల్యూట్ అండి మీకు. చాలా సినిమాలు తీస్తున్నారు, ఒక్కళ్ళైతే హ్యాండిల్ చేయలేరు, టీం ఉన్నట్టుంది వెనకాల. కానివ్వండి, డబ్బులు మీరే కదా పెట్టేది, కానివ్వండి. టీజర్ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇంప్రెసింగ్ పాయింట్స్ ఏమీ లేవు. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బాగా ఉంటారు మీరు. విశ్వం టీజర్ రివ్యూ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఫేస్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే యూట్యూబ్కి ఒక ఆల్గోరిథం ఉంటుంది, సబ్స్క్రైబ్ చేస్తేనే అన్ని వీడియోలు చూపిస్తుంది, అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చూపించదు. సో వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్. టీజర్ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇంప్రెసింగ్ పాయింట్స్ ఏమీ లేవు. గోపీచంద్ గారు ఇంకా ఆ భీమా లుక్ లోనే ఉన్నారు. మన సీను వైట్ల గారి మూవీస్ లో కామెడీ ఉంటుంది, కానీ సెపరేట్ ట్రాక్ లో ఉండదు, స్టోరీలోనే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. స్టోరీలోంచే కామెడీ తీస్తారు ఆయన. ఆగడు మూవీ వరకు చెప్తున్నా, ఆ తర్వాత మూవీస్ గురించి అడగద్దు. ఈ సినిమాలో కూడా కామెడీ ఉన్నట్టే ఉంది. ఆ బీస్ట్ సినిమాలో అంకుల్ ఉన్నారు కదా, ఆ అంకుల్ తీసుకొచ్చారు. నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్. కొన్ని రోజులు వాడాలి ఆయన్ని, కొంచెం డిఫరెంట్ గా ఉంటది. మన కమిడియన్ సత్య గారు కూడా ఉండుంటే బాగుండు అనిపించింది. టీజర్లో అయితే లేరు, మరి మూవీలో ఉంటారు లేదో చూడాలి. మూవీలో ఉంటే బాగుంటది. కావ్య తాపర్ని ఎందుకు పెట్టుకున్నారో, ఓవర్ యాక్షన్ తప్ప ఏముండదు. ఆ భీమా సినిమాలో ఈమె ఒకేలాగా ఉంటారు, కొంచెం వేరే వాళ్ళని పెట్టుకుంటే బాగుండేది. మాస్టర్ భరత్ ఇప్పుడు మిస్టర్ భరత్ అయ్యాడు, చాలా రోజుల తర్వాత కనిపించాడు. నైస్. టీజర్ ఓపెన్ చేయగానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని పడింది. పాజ్ చేసి కాసేపు షాక్ అయ్యా, ఎన్ని సినిమాలు తీస్తారయ్యా మీరు అని. మంచిదే కానివ్వండి. ఒక డైలాగ్ ఉంది, కొట్టారు తీసుకున్నాం, రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతాం. టైం వచ్చి వెళ్ళిపోయాక పెట్టారు ఆ డైలాగు. టీజర్ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతోనే తీసుకెళ్లారు, సెకండ్ హాఫ్ లో యాక్షన్ స్టార్ట్ చేశారు. ఎందుకు అనిపించింది. కమర్షియల్ సినిమా అనగానే కామెడీ, యాక్షన్ పాటలు ఇవే ఎందుకు అనుకుంటారు, కొత్తగా తీయచ్చు కదా. చూడాలి సీను వైట్ల గారు ఏం చేస్తారో. మరి ఆగడు సినిమా ఫ్లాప్ అయింది, కానీ ఇప్పుడు కూడా ఆ మూవీ కామెడీ సీన్స్ రిపీట్ లో చూస్తూ ఉంటారు అందరూ, నేను కూడా చూస్తాను. మరి బాగుంటది, ఆయన కామెడీ సీన్లన్నీ బాగుంటాయి. ఆగడు తర్వాత నుంచి మరి ఏమైందో ఏంటో తెలీదు. రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్లు వెళ్తే ఇంక చూడరు జనాలు, అయిపోయింది. ఎన్నిసార్లు ఇస్తారండి రెగ్యులర్ సినిమాలు, కొంచెం ఏమైనా కొత్తగా చేస్తేనే కదా. అయ్యే టీజర్ చూడంగానే అదే అనిపించింది, రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ అయ్యా బాబు అని. స్టోరీ అయినా ఏమన్నా డిఫరెంట్ గా రాసుకుంటారు, అది ఏం ఉండదు. అది కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమానే, రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ లోనే ఉంటది. ఎందుకు చైతన్య భరద్వాజ్ గారి మ్యూజిక్ అంట, RX100 సినిమాకి మ్యూజిక్ ఈయనే ఇచ్చారు. మళ్ళీ ఆ SR కళ్యాణ మండపం కూడా ఈయనే మ్యూజిక్ ఇచ్చారు. అందులో పాటలు బాగుంటాయి, ఇందులో అట్లీస్ట్ పాటలైనా బాగా పెట్టండి. మళ్ళీ అవి కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా పెట్టకుండా మంచి పాటలైనా పెట్టండి. అయ్యానా 4 రోజులు వింటాం. సీను వైట్ల గారు కంబ్యాక్ ఇస్తారు అనుకుంటున్నా, ఈ సినిమాతో అయినా కంబ్యాక్ ఇస్తే బాగుంటది. దూకుడు సినిమా ఎంత బాగా తీశారు. దూకుడు సినిమాలో ప్రతి క్యారెక్టర్, స్క్రీన్ మీద కనిపించే ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటది, స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ ఉంటది. వాళ్ళతోనే కామెడీ చేపించి వాళ్ళ నుంచే కామెడీ రాబట్టారు. స్టోరీని డీవియేట్ చేయకుండా స్టోరీలోనే ఉంటూ కామెడీని రాబట్టారు. అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా మీరు రాసుకుంటున్నప్పుడు స్టోరీలో కొత్తగా తీయచ్చు కదా. ఇప్పుడు కనుక ఈ సినిమా రెగ్యులర్ టెంప్లెట్ అయితే గెట్ అవుట్ October 11th రిలీజ్ అంట, మధ్యలో ట్రైలర్ రిలీజ్ చేస్తారుగా, చూద్దాం మరి ఎలా ఉంటుందో. సో ఇది ఫోక్స్ మన విశ్వం టీజర్ డిస్కషన్ అనుకోండి, లేదా రివ్యూ అనుకుంటారా, లేదా ఒపీనియన్ అనుకోండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ. Miss me, just say you stay. Hold me close, don't slip away. Smile at me with those bright eyes. Laugh with me, no more goodbyes. Touch me softly, feel